ఆ సిస్టర్స్నే ఈ రకమైనటువంటి కామెంట్స్తో మాట్లాడడము, దూషించడము మీకు మనసుకి నొచ్చుకుందా ఈ కామెంట్స్? చాలా నొచ్చుకుందండి, చాలా నొచ్చుకుంది. నేను అంతే కదా అంటున్నాను, అయ్యగారు అట్లా అనకుండా ఉండాల్సింది, ఆయన మాటల ఫ్లోలో అనేసి ఉంటారు అనేది నా ఉద్దేశం. ఆయన అనకుండా ఉండాల్సింది, ఆ మాటలు వెనక్కి తీసుకుంటే మంచిదని కూడాను నేను కోరుకుంటున్నాను అయ్యగారిని. సో ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీ ఉద్దేశం అండి? నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎవరైనా నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఒకరినొకరం గౌరవించుకోవాలి, ఒకరినొకరం ప్రేమించుకోవాలి. యేసయ్య చెప్పింది కూడాను ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పారు, కానీ విమర్శించుకోవాలి, ద్వేషించాలి అనేది చెప్పలేదు. ఆయన మా ప్రేమే నేర్పారు కాబట్టి ఆ ప్రేమనే అందరికి చూపించాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. ఓకే. సో సల్మాన్ రాజ్ గారు, యేసు ప్రభు చెప్పినా, బైబిల్ చెప్పినా ప్రేమించమనే చెప్తోంది, కానీ మరి ఈ షాలెం రాజు ఏ విధంగా, అంటే ఏమి ఆశించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడంటారు? ఆయన ఆశించి మాట్లాడినా, ఆశించకపోయి మాట్లాడినప్పటికీ కూడా మాట్లాడిన విషయం అనేది రాంగ్. దానికి ఖచ్చితంగా అపాలజీ ఇస్తే ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే, రాబోతున్నటువంటి తరంలో కానీ, ప్రతి సేవకులు కానీ, పాస్టర్ గారు కానీ, క్రైస్తవులు ఎవరైనా సరే నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు ధన్యుడని బైబిల్ చెబుతా ఉంది. జాగ్రత్తగా ఉండండి, మంచిగా మాట్లాడండి, ప్రేమగా మృదువైనటువంటి మాట క్రోధమును చల్లార్చుడని బైబిల్ తెలియజేస్తా ఉంది. సో మనం మాట్లాడే మాట పైనే ఈ ప్రపంచంలో మనకు మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇతరులను ద్వేషించడం, ఇతరులను అగౌరవపరచడం అనేది ఎవరికీ మంచిది కాదు. క్రైస్తవులను ఎవరు ద్వేషించకూడదు, హైందవులను ఎవరు ద్వేషించకూడదు, ముస్లిమ్స్ని కూడా ఎవరు ద్వేషించకూడదు. ఏ రిలీజియన్ అయినప్పటికీ కూడా మనం ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలనేదే నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, అపాలజీస్ చెప్తే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు కదా, మరి ఆ అపాలజీస్ చెప్పించేటువంటి దిశగా మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? లేదండి, నేను ఈరోజు మీకు చెప్పాను కదా మేడం, ఇంతకుముందు కూడా వీడియో చేశాను. నేను వీడియోలో ఏం చేశానంటే, మాట్లాడేటప్పుడు కూడా ఒకవేళ అప్పుడు మాట్లాడినటువంటి మాట షాలిం రాజ్ గారికి అర్థం కాకపోవచ్చు. ఒకవేళ మాట్లాడిన తర్వాత అయినా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఆ మాటల్లో దోషం లేదని మీరు అనుకోవచ్చు. ఒకవేళ అందులో దోషం ఎలా ఉందనే విషయాన్ని కూడా నేను క్లారిటీగా స్పష్టంగా చెప్పానండి మార్నింగ్ టైంలో, మార్నింగ్ వీడియోలో. సో ఆ వీడియోలో చెబుతూ కూడా నేను డానియల్ గారికి, చేగొడ్డి డానియల్ గారికి కూడా వివరించాను. మీరు కాదు, మీరు ఒకవేళ అన్నతో చెప్పండి, ఒకవేళ అన్న కూడా 100% ఐటీ యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఐటీ యాక్ట్ తో పాటు అసలు మీడియా పని ఏంటండి? మీడియా 100% దిస్ ఇస్ ద ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫోర్త్ ఎస్టేట్ ఏంటంటే, ఈ మీడియా లేకపోతే ఈ రోజు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోవు. ఈ మీడియా అనేది లేకపోతే ప్రభుత్వం చేసే తప్పిదాలు ప్రజల దృష్టికి పోవు. ఈ మీడియా లేకపోతే ప్రజల ఆకాంక్షలు, వాళ్ళ ఆవేదనలు, వాళ్ళ ఉద్దేశాలు, అభిప్రాయాలు అనేటివి ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ వారికి చేరవు. మీడియా అనేది దాని స్వేచ్ఛ, దాని హక్కు దానికి ఉంటుందండి. మీడియా కూడా ఎక్కడో కొన్ని డిఫెన్స్ ఏరియాస్ లో వాటిలో రెస్ట్రిక్షన్స్ తప్ప, మీడియా ఈజ్ ద ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. మీడియా అనేది ఖచ్చితంగా తప్పని చెప్పాలి. ఐఎమ్ వెరీ గ్లాడ్, అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ రాజ్ న్యూస్, ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో రాజ్ న్యూస్ అన్న దీనిపైన ఇష్యూ మీద మాట్లాడుతుంది. అంటే అసలు వేరే ఛానల్స్ అయితే కనీసం దీని ప్రస్తావన లేదు. మీరు అదే గనక ఇప్పుడు ఎక్కడన్నా కొన్ని చోట్ల హిందువులు గనక అక్కసు కనుక చూపిస్తే మిగతా క్రైస్తవుల మీద, ఈ పాటికి ఎంత సెన్సేషన్ అయ్యేది. అంటే ఇది 70-80% హిందువులు ఉన్నటువంటి మెజారిటీ దేశంలో హిందువుల వాయిసే లేదు. అసలు హిందువుల వాయిసే లేదు. అంటే దీంట్లో వాళ్ళు అక్కసు చూపిస్తారండి, ఎందుకంటే వాళ్ళ మతాన్ని మీరు ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి తప్పుదాన్ని మీరు ఎత్తి చూపిస్తున్నారు. అట్లా ఎత్తి చూపించద్దు. ఎందుకంటే ఈ రోజు కాదండి, నేను ఏమంటే యాజ్ అడ్వకేట్ పక్కన పెట్టండి, యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ గా మీరు క్రైస్తవం పైన ఇందాక షాలం రాజు గారు అన్నారు, లేదండి క్రైస్తవం ఎప్పుడు ప్రేమను శాంతిని మాత్రమే బోధిస్తుందని. గోవా ఇంక్విజిషన్ దేనికోసం జరిగింది? గోవా ఇంక్విజిషన్ ఒకసారి ఆలోచించండి. ఈరోజు అమెరికా ఈరోజు క్రిస్టియన్ కంట్రీ. అమెరికాలో ఉన్నటువంటి నేటివ్ అమెరికన్స్, రెడ్ ఇండియన్స్, అపాచియన్స్ అంటారు. వాళ్ళు ఎక్కడ పోయినారు? వాళ్ళు ఎక్కడో అక్కడ అరాకొర. ఆస్ట్రేలియా నేటివ్ రిలీజియన్ ఏంది? ఈరోజు ఆస్ట్రేలియా క్రిస్టియన్ కంట్రీ. ఈ విధంగా సుమారు 20 దేశాలను వాటి నేటివ్ రిలీజియస్ ని మొత్తం పూర్తిగా నాశనం చేసి క్రిస్టియానిటీ నెలకొనిపోయి, ఈరోజు ఇదే క్రిస్టియానిటీకి సంబంధించి పాకిస్తాన్ లో చర్చిలను ప్లస్ చాలా ఘోరమైనటువంటి హింస జరుగుతుంది. అక్కడ పోయేందుకు మరి వీళ్ళు అవన్నీ మాట్లాడరు.